రెచ్చగొట్టేది వారే, దాడులు చేసేది వారే, మారణహోమం సృష్టించేది వారే, మైనార్టీ కార్డు చూపించి బాధితులమని చెప్పుకునేది వారే. అవకాశాన్ని బట్టి రాజ్యాంగాన్ని తమదాకా వస్తే మతాన్ని ఉపయోగించుకుంటున్న ముస్లింలు చేస్తున్న అరాచకాలకు అంతే లేకుండా పోతుంది. 15 నిమిషాల సమయం ఇస్తే హిందువులను ఊచకోత కోస్తామని ప్రకటించిన యోగి మోడీ దిగిపోయాక భారత్లో హిందువులను కాపాడేది ఎవరని ప్రశ్నించినా ఇక్కడి ముస్లింలకే చెల్లింది. ఇవే డైలాగులు ఏ హిందూ నుంచైనా వస్తే అతడికి చట్ట ప్రకారం శిక్ష పడుతుంది. ఇస్లాం ప్రకారం ఫత్వా జారీ అవుతుంది. ఏదో ఒకరోజు ఈ భూమిపై వాడికి నూకలు చెల్లిపోతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. తాను ముస్లిం అని తనను కౌగిలించుకుంటారా అంటూ సోషల్ మీడియాలో కొందరు ముస్లింలు చేసిన వీడియోలు చాలానే కనిపిస్తుంటాయి. ఏదో దేశంలో వారి అరాచకాలతో ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు చెడ్డ పేరు రావటంతో దాన్ని కప్పిపుచ్చుకునేందుకు నష్ట నివారణ చర్యల్లో భాగంగా ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంటారు. ఆ సమయంలో ఇలాంటి వీడియోలు తమ స్మార్ట్ ఫోన్లను ముంచెత్తుతాయి. ముస్లింల హింస వల్లే ఆయా దేశాల్లో అక్కడి మెజార్టీ ప్రజలు ఏకంగా ప్రాణాలు సైతం కోల్పోతుంటారు. కానీ వెంటనే తాము మంచివాళ్లం అని, శాంతి కాముకులం అంటూ అదే లెవెల్లో ప్రచారం చేసుకుంటారు. అచ్చం అలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం మన దేశం ముస్లింలున్నారు. బంగ్లాదేశ్లో ముస్లిం రాడికల్స్ వల్ల అక్కడి హిందువులు తమ మాన ప్రాణాలు కోల్పోతున్న ఘటనలపై యావత్ ప్రపంచం తీవ్రంగా స్పందించింది. ముస్లిం అరాచక శక్తులను అడ్డుకోవాలని, అక్కడి హిందువులను కాపాడాలంటూ ప్రపంచ దేశాలు నినదించాయి. భారత్లో కూడా నిరసనలు హోరెత్తాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ముస్లింలపై నెగిటివ్ ప్రచారం ఊపందుకుంది. అయితే ఈ సమయంలో తాము మంచివాళ్లమని చాటే ప్రయత్నం చేసుకుంటున్నారు. భారత్లోని కొన్ని ముస్లిం గ్రూపులు ఇస్లాం బోధించేది శాంతి అంటూ ప్రచారం చేస్తున్నాయి. అందులో భాగంగా హైదరాబాద్లోని బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10లోని మస్జిద్ ఏ చాదీనాలో విజిట్ మై మసీద్ అనే కార్యక్రమానికి పిలుపునిచ్చారు నిర్వాహకులు. కుల మతాలతో సంబంధం లేకుండా అందరూ వచ్చి మసీదును సందర్శించాలని కోరారు. సహజంగా ముస్లింల అంశంలో కాంగ్రెస్ నాయకులు త్వరగా రియాక్ట్ అవుతారు కదా. ఇక్కడ కూడా స్థానిక నాయకులు కొన్ని స్కూళ్లకు చెందిన స్టూడెంట్స్ను తీసుకువచ్చి సదరు మసీదును చూపించారు. దాదాపు 900 మంది సందర్శకులు మసీదును వీక్షించారని, ఇస్లాం ముస్లింలపై ఉన్న అపోహలను తొలగించడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని నిర్వాహకులు ప్రకటించారు. ప్రపంచంలో ఇంతటి అరాచకాలకు, అకృత్యాలకు కారణమైన వారు ఎప్పటికప్పుడు తమను తాము మంచివాళ్లమంటూ మనలాంటి వారి మెదళ్లను కలుషితం చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉంటున్నారు. ఆడవారిని బుర్కాలతో కప్పి కనీసం బయటకు రానివ్వకుండా ప్రార్థన కూడా చేసుకోవడానికి మసీదుకు కూడా అనుమతి నిరాకరించిన వారు చెప్పే బుద్ధులు సుద్దులు మనం నేర్చుకోవలసి రావడమే ఇక్కడ దురదృష్టకరం. ఇలాంటి వారి మాయలో పడ్డవారిలో చాలామంది మతం మార్చుకొని ఎడారి దేశాలకు వెళ్లి జీవోత్సవాల్లా బతికిడుస్తున్నామన్నారు. ఇక లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్ వంటివి ఈ దేశం ఎదుర్కొంటున్న సవాళ్లలో కొన్ని మాత్రమే.